హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చు తగ్గించడానికి కళ్యాణమస్తు పథకాన్ని అమలు చేస్తుంది. దీని కింద అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు వంటి వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఎంత ఆర్థిక సాయం అందుతుంది, ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ పథకం ద్వారా ఏ వర్గానికి ఎంత ఆర్థిక సాయం అందుతుంది, ఈ పథకాన్ని ఎక్కడ అప్లై చేయాలి, ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, ఫ్యాషన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ పైన వీకెండ్ ఫెస్టివల్ టైంలో సగం ధరకి ఆఫర్స్ లో వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ డీల్స్ ను మీరు కూడా మీ మొబైల్లో పొందాలనుకుంటే వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. అలాగే ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన క్రెడిట్ కార్డ్ ఆఫర్ కింద ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా మేజర్ బ్యాంక్స్ అయితే ఇస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా లైఫ్ టైం ఫ్రీ ఇచ్చే మేజర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై లింక్స్ అయితే వీడియో దిగున డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరికైనా కావాలనుకుంటే దిగువన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి. ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా పేద తల్లిదండ్రులపై ఆడపిల్లల పెళ్లి భారం తగ్గించడం కోసం రూపొందించబడింది. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం కులాల వారీగా 40,000 నుంచి 1,50,000 వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ వారికి 1 lakh, అలాగే ఇంటర్ కాస్ట్ ఎస్సీ, ఎస్టీ వారికి 1,20,000, బీసీ వర్గానికి 50,000, ఇంటర్ కాస్ట్ బీసీ వారికి 75,000, అలాగే మైనారిటీలకు సాదీ తోఫా 1 lakh, దివ్యాంగులకు 1 lakh, అలాగే భవన నిర్మాణ కార్మికులకు 40,000 ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ ఆర్థిక సాయం అనేది మొదటి పెళ్లికి మాత్రమే, అలాగే వితంతువులకు కూడా వర్తిస్తుంది. పెళ్లి తర్వాత 60 రోజుల లోపల దరఖాస్తు చేయాలి. ఈ పథకానికి అప్లై చేయడానికి వధువు వయస్సు 18 సంవత్సరాలు, వరుడు వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇద్దరు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 నెల లోపల ఉండాలి. భూమి తడి 3 ఎకరాలు లేదా పొడి 10 ఎకరాల లోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కుటుంబాలకైతే ఈ పథకం వర్తించదు. ఈ పథకానికి అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, మ్యారేజ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్హులైన వారు ఆన్లైన్ లేదా సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలనుకుంటే navasakam.apcfss.in లేదా gswshelper.com వెబ్సైట్ లో రిజిస్టర్ చేయాలి, లేదా గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయవచ్చు. పెళ్లి నుంచి 60 రోజుల లోపల దరఖాస్తు చేయాలి. వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, కళ్యాణమస్తు పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ పథకానికి ఎవరైనా అర్హులైతే వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి ఈ పథకానికి ఎవరైనా అర్హత ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.